ఐఏఎస్ స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి. వికలాంగులపై చేసిన వ్యాఖ్యలతో డిఓపిటికి ఫిర్యాదు చేసిన బక్కా జెర్సన్ విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి డిఓపిటి సిఫారస్. సివిల్స్లో వికలాంగుల రిజర్వేషన్పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలో దీనిపై దుమారం. స్మితాపై డిఓపిటి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ అంటూ చూస్తా ఉన్నాం. సో స్మితా సబర్వాల్కు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆమె పైన డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ పైలట్లు డాక్టర్లు వికలాంగులకు పనికిరారంటూ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఐఏఎస్ చేసినటువంటి ఇటీవల వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన తరుణంలో సామాజికవేత్త బక్కా జెర్సన్ డిఓపిటికి ఫిర్యాదు చేశారు. మరోవైపు వికలాంగుల హక్కుల పోరాట సమితి సైతం డిఓపిటి ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ చేయడం జరిగింది. కాగా తాజాగా సిబ్బంది మరియు శిక్షణ విభాగం డిఓపిటి వికలాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డిప్యూటీ సెక్రటరీ యశూ రుస్తాగిని ఆదేశించింది. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. దాని యొక్క ప్రతులను రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఫిర్యాదుదారునికి శుక్రవారం నిన్న మెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఆమె మానసిక అనారోగ్యంతో ఉన్న ఆమె హైకోర్టులో తన వ్యక్తిగత కేసు కోసం 15 లక్షల ప్రజాధారాన్ని ఖర్చు చేసింది. తెలంగాణ హైకోర్టు డబ్బులు తిరిగి ఇవ్వమని ఆమెను ఆదేశించింది. అయితే ఆమె డబ్బు తిరిగి ఇవ్వకూడదు అనుకుంటే ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఇలాంటిది మేము ఆమె నుండి ట్వీట్లు ఆశించలేం. అందువల్ల ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టం 2016 చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సో ఖచ్చితంగా ఈమె పైన చర్యలు తీసుకోవాలి. ఈ పొగరుబోతు ఈ వికలాంగుల పైన కామెంట్ చేసినటువంటి ఐఏఎస్ ఎవరైతే పొగరుబోతుందో ఈమె అహంకారం దించే విధంగా ఈమె పైన పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.